వదులు దీపక్, నేను రాను, వెళ్తాను. ప్లీజ్ ఒకసారి చూడు, ఇలాంటి పార్టీలో నన్నుండమంటావా? అరే నీకు నేనున్నాను కదా. ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు. హాయ్ శాలు, వెళ్దాం పదా. శాలు ప్లీజ్. శాలు హాయ్ శాలు, వాట్ ఎ సర్ప్రైజ్. ఎన్నాళ్ళకు మళ్ళీ మా ఇంటికి వచ్చా? కమ్ వచ్చి ఎంజాయ్ చేయి. ఇక్కడ ఎంజాయ్ చేసే మూడ్ నాకు లేదు, నేను వెళ్ళిపోతాను. అరే వాట్ శాలు, యు మై గెస్ట్. వెళ్ళిపోతానంటే ఎలా? నువ్వు వెళ్ళిపోతే దీపక్ ఫీల్ అయిపోతాడు. ప్లీజ్ శాలు. చెప్పాను కదా, నాకేంటో అనీజీగా ఉంది, వెళ్దాం పదా. శాలు, ఈ అట్మాస్ఫియర్ చూసి నువ్వు అలా ఫీల్ అవుతున్నావు. కొన్ని పనులు మన కోసం చేయాలి, కొన్ని జనం కోసం చేయాలి. ఈ అకేషన్ మళ్ళీ రాదు. అవును, మళ్ళీ రాదు. నీకీ మనుషులు, వాళ్ళు చేసే పనులు నచ్చలేదు అంతేగా? వాళ్ళతో కలిసి పార్టీలో ఎంజాయ్ చెయ్యొద్దు. పైన రూమ్ ఉంది, అక్కడ కూర్చుని ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు. నిజంగా నువ్వు వెళ్ళిపోతే నేను చాలా ఫీల్ అవుతాను. ఆపై నీ ఇష్టం. ప్లీజ్. సరే ఉంటాను. సో స్వీట్. కమ్ లెట్స్ గో. బ్యూటిఫుల్. చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు బయలుదేరుతున్నాడు. ఎప్పుడు వైజాగ్ వెళ్ళి చేరుతాడో ఏమో. మాత్రలన్నీ మర్చిపోకుండా పెట్టావా? పెట్టానత్తయ్యా. ఇంతమంది ఇంట్లో ఉన్నారు, కనీసం వాణ్ణి ఎయిర్పోర్ట్లో దించడానికి ఒక్కరికి టైం లేదా? అవును, ఇంతకీ శాలిని ఏది? ఎరా, పొద్దునుంచి కనిపించలేదు, ఎక్కడికెళ్ళావు? నానమ్మా, అది నాన్న ఊరెళ్తున్నాడని తెలీదా? టైంకి ఇంటికి రావాలన్న జ్ఞానం ఉండక్కర్లా? సారీ నానమ్మా, ఫ్రెండ్స్తో కలిసి టోర్నమెంట్ గురించి డిస్కస్ చేసి అక్కడ ఉండిపోయాను. ఎంత తేలిగ్గా చెప్పావురా మాట. వాడు ఊరెళ్ళేటప్పుడు ఎన్నిసార్లు మిమ్మల్ని అడిగాడో తెలుసా? వాడికుందిరా మీ మీద ప్రేమ, కానీ మీకు ఇంతకీ శాలిని ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? నాకు తెలియదు నానమ్మా. బావుందిరా, చాలా బావుంది. ఒకరినొకరు ఇంట్లో ఇంతగా పట్టించుకుంటున్నారన్నమాట. పెళ్లి కాకముందే ఇలా ఉంటే పెళ్ళైన తర్వాత ఇంకెలా ఉంటావు? భోంచేద్దు రండత్తయ్యా. అమ్మో, ఇంటి నుంచి ఫోను. హలో శాలు, నేను సరితనే. ఏంటి డిస్టర్బెన్సు? అది ఏదోలే, చెప్పు. త్వరగా ఇంటికి రా, నాన్న నీతో మాట్లాడాలట. అడిగారు. ఏంటి? నాన్న ఊరెళ్తున్నారు, నువ్వురా. ఎక్కడున్నా? ఏమైంది? మాట్లాడవే. నేను ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాను. త్వరగా వచ్చాయి. సరే. పోనీ నేను వచ్చి పికప్ చేసుకున్నా? వద్దొద్దు, నేనే వస్తాను. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రారా, లేట్ అయితే నువ్వే డేంజర్లో పడతావు. అలాగే. ఏమైంది?
నేనున్నాను కదా. హలో, అవునా? అయితే నేను వెంటనే బయలుదేరుతున్నాను. మహిమ, నాకు అర్జెంట్ వర్క్ ఉంది, నేను వెళ్ళాలి. నేను మళ్ళీ జాయిన్ అవుతాను. సరే, బాయ్. ఓకే బాయ్. మేడం, నన్ను ఎవరికో పరిచయం చేస్తా అన్నారు. వస్తున్నాను. ఎక్స్క్యూజ్ మీ. హలో సార్. హలో. పార్టీ ఎంజాయ్ చేస్తున్నారా? ఐ బిలీవ్ యూ. ఈ పాంప్లెట్లు, ఈ లెక్కలు ఇవన్నీ ఎందుకు? నీకెంత డబ్బు కావాలో చెప్పు. 1,00,000, 2 లక్షల? థ్యాంక్ యూ సార్. కానీ స్కీమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయనివ్వండి. నువ్వు చెప్పవద్దు, నేను వినవద్దు. యువర్ స్కీమ్ ఈజ్ రియల్లీ అల్టిమేట్. అది కాదు సార్, ఎంతైనా మనీ మ్యాటర్ కదా. నాకు మనీ కంటే ఈ మహిమే ముఖ్యం. నువ్వు ఇలా పార్టీలు ఇస్తూనే ఉండాలి, మేము వస్తూనే ఉండాలి. అలా అయితే నేనే ఒక అమౌంట్ డిసైడ్ చేసి రిసిప్ట్ రెడీ చేస్తాను. నువ్వే నాకు ఓ పెద్ద రిసీట్. అసలు మహిమంటే ఎవరు? రెవెన్యూ స్టాంప్ లాంటిది. యు నాటీ, దిస్ ఇస్ టూ మచ్. బై ది వే, ఈ అమ్మాయికి హీరోయిన్ కావాలని ఎంతో ఆశ. అది మీరే చెయ్యాలి. అందుకేగా మేముంది. తప్పకుండా చేస్తాను. మీరు మాట్లాడుతూ ఉండండి. ఓకే మేడం. కమాన్ బ్యూటీ, రా కూర్చో. హీరోయిన్ కావాల్సిన లక్షణాలు నీలో చాలా ఉన్నాయి. హాయ్ రాజేంద్ర. హాయ్. పార్టీ ఎంజాయ్ చేస్తున్నావా? బాగా ఎంజాయ్ చేస్తున్నాను. మహిమ, నువ్వేమనుకోనంటే నాదో చిన్న రిక్వెస్ట్. ఏంటది? నీ ఫైనాన్స్ కంపెనీలో నాకు ఓ చిన్న షేర్. జస్ట్ మినిట్, యూ హ్యావ్ టు వెయిట్. ఓకే. ఐల్ జస్ట్ కమ్. నాగేంద్ర. మేడం. ఇలా ఉంది ఇక్కడ. వావ్, నవ్వేవా? గ్రేట్. నువ్వు దీపు ఇక్కడ ఎంజాయ్ చేయండి. నువ్వుంటే దీపుకి, దీపు ఉంటే నీకు జనంతో పనిలేదుగా. ఐ మీన్ కాలక్షేపం జరిగిపోతుంది. మాట్లాడుకుంటూ ఉండండి. టేక్ దిస్. టేక్ ఇట్. థ్యాంక్ యూ. క్యాండిల్స్ బాగున్నాయి కదా? అవును.
బహుశా రంగా ఏమో. అయ్యుండొచ్చు. ఎప్పుడు లేట్ ఎంట్రీయే కదా, వెళ్ళి తీసుకురా. ఇక్కడ ఏవో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీ ఇల్లు సెర్చ్ చేయాలి. ఇదిగోండి సెర్చ్ వారెంట్. కానిస్టేబుల్స్, డోర్ క్లోజ్ చేయండి. ఏం జరుగుతుంది ఇక్కడ? రండి ఇన్స్పెక్టర్ గారు, అనుకోని అతిథులు. ప్లీజ్ ఎంజాయ్. ఏదో చిన్న పార్టీ అంతే. పార్టీయా? నాకు అలా అనిపించట్లేదే. మా విశ్వాస్ ఫైనాన్స్ కంపెనీ డెవలప్మెంట్ కోసం గెట్ టుగెదర్ పార్టీ అంతే. వీళ్ళంతా మా కంపెనీ వెల్ విషర్స్. మీరు చెప్పేదంతా బాగానే ఉంది, కానీ మీరు చేసేదే ఏం బాలేదు. పేకాడడం, మందు కొట్టడం, డాన్స్ చేయడం ఇవన్నీ చట్టరీత్యా నేరం. ఇటువంటివి మాలాంటి రిచ్ ఫ్యామిలీస్లో కామనే కదండి. తెలియనట్టు మాట్లాడుతున్నారేంటి? తెలిసే వచ్చాను. పక్కా ఇన్ఫర్మేషన్తోనే వచ్చాను. పై ఆఫీసర్ పర్మిషన్ తీసుకుని మరీ వచ్చాను. మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక్కడున్న వాళ్ళంతా మర్యాదస్తులు, పెద్ద మనుషులు. పైవాళ్లు మీకే కాదు, మాకు ఉన్నారు. ఒక్క ఫోన్ కాల్ చాలు. ఏంటి భయపెడుతున్నారా? మీరు చేస్తున్నది చట్ట వ్యతిరేకమైన పనులు. పైగా ఫోన్ చేస్తానని డ్యూటీలో ఉన్న ఇన్స్పెక్టర్ని బెదిరిస్తున్నారా? ఇంకా పెద్ద క్రైమ్ అవుతుంది. ఏం చేస్తారు? ఏం చేస్తారు? మహిమా, నేనెవరో మీకు తెలుసా? ఒక్క ఫోన్ కాల్ చాలు, నల్లమల అడవులకి ట్రాన్స్ఫర్ చేయిస్తాను. ఏ మినిస్టర్ చెప్పాడు ఇలా తప్పుడు పనులు చేయమని? ఆయన పేరేంటి? అవసరమా? చెప్తాను. కామన్ సెన్స్ ఉందా? సెన్స్ లేకుండా మాట్లాడుతున్నది మీరు. మర్యాదగా మాకు కోఆపరేట్ చేయండి. కానిస్టేబుల్స్, ఇక్కడున్న ప్రాపర్టీ ఎంత సీజ్ చేయండి. ఓకే సార్. నేనెవరో తెలుసా? నువ్వెవరో స్టేషన్లో తెలుసుకుంటాం. నోరు మూసుకుని స్టేషన్ పదండి. ఎస్ఐ గారు, పొరపాటు అయింది. మేము మర్యాదస్తులం, దయ్యం చొదిలేయండి. ఏంటి మర్యాదస్తులు చేసే పనేనా ఇది? ప్లీజ్ సార్. కానిస్టేబుల్స్, సెర్చ్ ద హౌస్. మేడం ప్లీజ్. చెప్పేది ప్రొడ్యూసర్ బాబు.
ఫైనాన్స్ కంపెనీ డిపాజిట్లు అంటే వెళ్ళా. ఇలాంటి కంపెనీ అని తెలిస్తే అసలు వచ్చేవాడిని కాదు. మీరేం చెప్పకండి. చిచి, నీ ఇల్లు ఇలాంటిదని తెలియకొచ్చాం. లేదు, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మాది మర్యాదస్తుల ఫ్యామిలీ. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అవును, పెద్ద పొరపాటే జరిగింది. ఆ సిఐ గారు మిమ్మల్ని ఎప్పటివరకు కొట్టకుండా ఉన్నారు చూడు, అదే పెద్ద పొరపాటు. ప్లీజ్ నేను చెప్పి లేడీస్ ఏదో పార్టీ అంటే వచ్చారు కానీ మమ్మల్ని ఇలా చేస్తాం అనుకోలేదు. ఇంతవరకు మేము పోలీస్ స్టేషన్ మీ వల్ల మేము స్టేషన్కి రావాల్సి వచ్చింది. మంచిదని నమ్మి నీ మీరు ఇంటికి మా పార్టీ అందరినీ చేసి cheat చేశారు కదా? మమ్మల్ని ఇరికిస్తావా? ఏయ్, అది కాదు. ఏంటా గోలా? అశోక్ సార్. ఓకే సార్. హలో హలో పిఏ గారా? నేను ప్రకాష్ మాట్లాడుతున్నాను. మంత్రి గారు ఉన్నారా? హలో మినిస్టర్ గారు ఉన్నారా? హలో 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 ఏమండి? హలో. ఏంటి, ఎవరితో మాట్లాడుతున్నావు? రికమెండేషన్ కోసమా? నేను రికమెండ్ చేస్తాను తరు డిగ్రీని. అందరూ సెల్ ఫోన్లు ఇచ్చారు, కానీ నువ్వు ఇవ్వలేదంటే అప్పుడే అర్థమవుతుంది నీ క్యారెక్టర్ ఏంటన్నది. సార్, మీకెవరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మమ్మల్ని అనవసరంగా అనుమానిస్తున్నారు. చాలు. ఇన్ఫర్మేషను కరెక్టే, మేం వచ్చిన టైం కూడా కరెక్టే, కానీ మీ టైమే బ్యాడ్. ఇలాంటి కేసులను ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. సార్, కావాలంటే మమ్మల్ని అరెస్ట్ చేయండి. వాళ్ళంతా మర్యాదస్తులు, వాళ్ళని వదిలేండి సార్. అంటే మీరు మర్యాదస్తులు కారణేగా. శాలి ప్లీజ్ ఏడవకు, నేను చెప్పేది విను ప్లీజ్ శాలి. అయినా మీకెవరిచ్చారు ఇన్ఫర్మేషన్? రంగానా?